తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ. రాష్ట్రంలో వరుసగా మోదీ, అమిత్ షా టూర్. వరంగల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలే అన్న మోదీ. ఆర్మూరు, నిజామాబాద్లలో సీఎం రేవంత్ పర్యటన. సాయంత్రం 5 గంటలకు ఆర్మూరులో కార్నర్ మీటింగ్. గోడకూలి 7 మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న రేవంత్. ఇవాళ ఎన్నికల ప్రచారానికి జగన్ విరామం. తాడేపల్లి నివాసంలో వైసీపీ ముఖ్య నేతలతో భేటీ. రాహుల్, ప్రియాంక తెలంగాణ పర్యటన ఖరారు. 3 రోజుల పాటు వేర్వేరుగా రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు. సంగారెడ్డిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం. నర్సాపూర్, పటాన్చెరులో గులాబీ బాస్ బహిరంగ సభలు. చెంచల్గూడ జైలు దగ్గర క్రిషాంక్ ను కలిసిన కేటీఆర్. రేవంత్ సర్కార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్. బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుక్కుంటోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు. పోస్టల్ బ్యాలెట్ కు మరో రోజు గడువు పొడిగింపు. ఇవాళ రేపు ఓటు వేసుకోవచ్చన్న ఈసీ. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ. రైతు భరోసా చెల్లింపులపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి. తెలంగాణను అతలాకుతలం చేసిన అకాల వర్షం. భారీ వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యపు రాసులు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం. ఈ నెల 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం. ఇవాల్టి నుంచి ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ. విచారణకు గైర్హాజరయ్యే అవకాశం ఉందన్న లండన్ కోర్టు. ఈ నెల 18న రోదసిలోకి సునీతా విలియమ్స్. 3వ యాత్రకు సిద్ధం. రష్యా అధ్యక్షుడిగా 5వ పుతిన్ ప్రమాణ స్వీకారం. 2030 వరకు పదవిలో ఉండే అవకాశం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. మళ్లీ పెరిగిన బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం 72,540 రూపాయలు. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ లక్నో. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.